వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 35వ రోజు పారాయణం. లక్ష్మీ నృసింహశాస్త్రి. ప్రభు భక్తిలో మమేకమైన ఈ శాస్త్రి ఆంధ్ర ప్రాంతంలో నివసించేవారు. ప్రభు యొక్క కీర్తి మహారాష్ట్ర, కర్ణాటకలోనే కాక ఆంధ్రలో కూడా వ్యాపించింది. లక్ష్మీ నృసింహశాస్త్రి ప్రభు కీర్తి విని మాణిక్ నగర్కి వెళ్ళి ప్రభు దర్శనం అయిన తరువాత ఈయన వ్యవహారంలో మార్పు కలిగి ప్రియమైన భక్తులు అయ్యారు. అప్పటి నుండి ఆయన జీవనం ప్రభు చింతనలో నిమగ్నమై ఐహిక వ్యవహారంతో పారమార్థికతను సంపాదించారు. ఆంధ్రలో వీరు ప్రభు సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఆయన శిష్యవర్గం పెరిగింది. అనుచరులలో సుబ్బయ్య అనే పేరు గల ఆయన తన మిగిలిన జీవితాన్ని మాణిక్ నగర్లో గడిపారు. ఆయన తపశ్చర్య ప్రచండమైనది. ఈయన దృఢ నిశ్చయం గల మూర్తివంతమైన వ్యక్తి. సుబ్బయ్య మహారాజ్ అందరితో చాలా ప్రేమతో వ్యవహరించేవారు. వీరి జ్ఞానం మాకు చాలాసార్లు అనుభవమైంది. ఇప్పుడు ఆంధ్ర నుండి 1000 మంది శిష్యులు రావడానికి కారణం వీరే. లక్ష్మీ నృసింహశాస్త్రిలాగే సుబ్బయ్య మహారాజ్ తమ ప్రాంతంలో ఎంతో కీర్తి సంపాదించారు. సుబ్బయ్య కోరిక ప్రకారం వీరు మాణిక్ నగర్లో తమ ప్రాణాలు విడవడం వల్ల వారి దేహాన్ని మాణిక్ నగర్లో ప్రభు మందిరానికి ఉత్తర దిశలో మామిడి తోటలో సమాధి చేయబడి నిత్య పూజ కూడా చేయబడుతుంది. సమాధిపై గోడలతో గదులను నిర్మించడం వల్ల భక్తుల కోసం ధర్మశాలగా ఉపయోగపడింది. ఇక్కడ నీరు సమృద్ధిగా ఉండి చుట్టుప్రక్కల పచ్చని చెట్ల వల్ల ఆ ప్రదేశానికి రమణీయత చేకూరింది. రామన్న పంత్ దుబుల్గుండి. రామన్న పంత్ తన 12 సంవత్సరాల వయసులో ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రభు దృష్టి వీరి వైపుకు మళ్ళింది. అప్పుడు ప్రభు, నా దగ్గర ఉంటావా అని అడిగారు. రుణానుబంధం ఉంటే అలాగే కానివ్వండి అని సమాధానం ఇచ్చాడు. తరువాత మళ్ళీ మైలార్లో ప్రభు దర్శనం అయ్యింది. ఆ సమయంలో ప్రభు వైపు మనస్సు లాగసాగింది. ఈయన ఎప్పుడూ ప్రభు పాదుకలను సంరక్షించేవారు. రామన్న పంత్ తండ్రి సోదరి సుందరాబాయి కూడా ప్రభు సేవలోనే గడపసాగింది. రామన్న పంత్ దుబుల్గుండికి కులకర్ణీలు. వీరి యుక్త వయసు చాలా వరకు ప్రభు సన్నిధిలో గడిచింది. అందువల్ల సర్కారు పనులపై వీరికి శ్రద్ధ ఉండేది కాదు. ఒకసారి తాలూకుదారుకు వీరిపై కోపం వచ్చి విచారించడానికి భాల్కికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో తాలూకుదారు సర్వాధికారులై ఉండిరి. వీరిపై ఎలాంటి అర్జీ నడిచేది కాదు. రామన్న పంత్కి తన భవిష్యత్తు తెలిసి వచ్చింది. కానీ నిరాశపడకుండా ప్రభువును ప్రార్థించారు. రాత్రి ఆయనకు స్వప్నంలో తాము ఒక భయంకరమైన అరణ్యంలో ఉండగా 1000 మంది వచ్చి శుభ్రపరచసాగారు. ఆ స్థలంలో ప్రభు దర్బార్ రామచంద్రుని దర్బార్ వలె ఐశ్వర్యంతో నిండిపోయి ఉండటం చూసి రామన్న పంత్ ఆశ్చర్యపోయారు. ఇంతలో తాలూకుదారుని ముసుగు వేసి ప్రభు ముందు తెచ్చి నిలబెట్టారు. ఆయనతో పాటు దుబుల్గుండికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంతలో మెలకువ వచ్చింది. మరుసటి రోజు తాలూకుదారు ముందు నడుస్తుండగా హైదరాబాద్ నుండి స్వారీ చేస్తూ ఒకరు వచ్చారు. తాలూకుదారును హైదరాబాద్కు పిలిచారు. అలా పిలుపు రాగానే తాలూకుదారుకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా రామన్న పంత్కి వచ్చిన కష్టం అనాయాసంగా తొలగిపోయింది. తరువాత తాలూకుదారును నవాబు తీసివేసి ఆయన స్థలంలో విఠలరావును నియమించారు. రామన్న పంత్ మాణిక్ నగర్లో చాలా రోజులు ఉన్నారు. ఒకసారి ఒక దురాచరణ విషయంలో సంకట నివారణార్థం ప్రభుని స్మరిస్తే అది దూరమైంది. కానీ మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దని గట్టిగా మందలించారు. ఆయన కూడా ప్రభు విషయంలో నిస్వార్థ సేవ చేస్తూ జీవితం గడిపారు. ఈయన గృహస్థులై ఉండిరి. వీరి వంశం ఇప్పటికీ దుబుల్గుండిలో నివసిస్తూ ప్రభు నవరాత్రులు చేస్తూ సంప్రదాయాన్ని నడిపిస్తున్నారు. శరణ సాధువు.
శరణ అనే పేరు గల ఒక వైశ్య సాధువు ప్రభు భక్తులై ఉండిరి. ఆయన చిటుగుప్పలో ఉన్నప్పుడు ఒకసారి సంకట పరిస్థితి వచ్చింది. అతనిని ఒక దొంగతనం విషయంలో జైలులో వేశారు. వాస్తవంగా ఆయనకు ఆ దొంగతనంతో ఏ సంబంధమూ లేదు. కానీ ఆ సాధువును ద్వేషించే కాశీనాథ్ పాప్డే అను పేరు గల మాంత్రికుడు రాజేశ్వర్కర్ నవాబుకు చాడీలు చెప్పి సంకటంలో ఇరికించారు. కాశీనాథ్ మాంత్రికునికి ఆ నవాబ్పై చాలా నమ్మకం ఉండేది. కారణం వారు శిష్యులై ఉండిరి. నిరపరాధి అయిన శరణ్ జైల్లో నుండే ప్రభువును ప్రార్థించాడు. అప్పుడు ప్రభు స్వయంగా చిటుగుప్పకు వెళ్ళారు. మాణిక్ నగర్లో నివసిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని కొందరు అంటారు. ఇంకొందరు మాణిక్ నగర్లో రావడానికి పూర్వం ప్రభు కొద్ది కాలం అక్కడ ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది అంటారు. మాణిక్ నగర్లో నివాసం ఏర్పరచుకున్న తరువాత ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు అని చాలామంది అనేవారు. ప్రభు చిటుగుప్పకు స్వయంగా వెళ్ళి రామ మందిరంలో దిగి నవాబుకు కబురు పంపించారు. శరణు నిరపరాధి, అందుకని ఆయనను విడిచిపెట్టమని చెప్పారు. నవాబుకు మాంత్రికునితో ముందే విషయం తెలియడం వల్ల ప్రభు చెప్పిన దానిని నిర్లక్ష్యం చేశారు. శరణును విడిపించకుండా అక్కడి నుండి కదలకూడదని ప్రభు ఆలోచన. అందుకని అక్కడ ప్రభు 3 రోజులు బస చేశారు. రాత్రి నవాబుకు స్వప్నంలో శరణుని విడవవలసిందిగా ఆజ్ఞ అయింది. ఆ ఆజ్ఞ ప్రకారంగా తాలూకుదారుకి ఆయన హుకం జారీ చేశారు. కానీ ఆ రోజు శరణుని విడవలేదు. ఇక్కడ నవాబుకి మళ్ళీ స్వప్నంలో ఒక సాధువు కర్రతో కొడుతూ ఆయన్ను పడవేశారు. వెంటనే నవాబు భయపడి మహమ్మద్ అనే తాలూకుదారుకు వెంటనే కబురు చేసి శరణ్ సాధుని విడవవలసిందిగా ఆజ్ఞాపించారు. అప్పుడు తాలూకుదారు స్వయంగా చిడుగుప్పకు వచ్చి శరణును విడిచిపెట్టారు. మరియు ఆ మాంత్రికునికి ముసుగు వేసి బేడీలు వేసి ఆయనను హైదరాబాద్ పంపించారు. శరణు సాధువుకు వచ్చిన సంకట పరిస్థితిని ఈ విధంగా దూరం చేసి ప్రభు అఖండేశ్వరానికి వెళ్ళారు. రామకృష్ణ పంత్ తహసీల్దార్. రామకృష్ణ పంత్ తండ్రి శ్యామరావు. ఈయన మంగళగి మొదలైన గ్రామాల షేక్దారుగా ఉండిరి. వీరు ప్రభువుపై చాలా భక్తితో ఉండేవారు. ప్రభు ఒకసారి మంగళగి తోటలో కూర్చొని ఉన్నప్పుడు శ్యామరావు కొడుకు రామకృష్ణ పంత్ తండ్రితో పాటు ప్రభు దర్శనం చేసుకున్నారు. అప్పుడు చిన్నవారిగా ఉండిరి. ప్రభుతో పాటు ఎప్పుడూ 1000 సటకాలు అనగా యోగదండములు ఉండేవి. ఆ సమయంలో అవి ముందు బస చేసే హలీఖేడ్కు రవాణా అయ్యాయి. అప్పుడు రామకృష్ణ పంత్ ప్రభువుని ఒక సటకా ఇవ్వవలసిందిగా అడిగారు. తమ ఇంట్లో సర్వారిష్టాలు నివారించుటకు భక్తులు ప్రభు వద్ద సటకా అడిగి తీసుకొని ఎప్పుడూ తమ పూజలో పెట్టుకునేవారు. పిల్లవాడు సటకా అడిగాడని శ్యామరావు రామకృష్ణ పంతును కోపగించసాగారు. కానీ ప్రభు కరుణించి పిల్లవాడిని పక్కకు తీసుకొని వెళ్ళి జామ చెట్టు కొమ్మ తీసుకొని సటకా చేయించి ఇచ్చారు. ఆ సటకా ఇప్పటికీ రామకృష్ణ పంత్ వాళ్ళ వంశీకులు పూజలో పెట్టి ఉంచడం వల్ల వారి వంశాభివృద్ధి జరిగింది. ఈ సటకాకు నిత్య పూజ జరగడం వల్ల రామకృష్ణ పంత్కు ఉన్న విద్యార్హతతో ఒక చిన్న ఉద్యోగం దొరికింది. ఈయన తరువాత తహసీల్దార్గా కూడా అయ్యారు. హసనాబాద్, నారాయణఖేడ్కు నానామియా అనే ముసల్మాన్ తాలూకుదారుగా ఉండిరి. ఆయన వద్ద ముందుగా 15 రూపాయలకు ఉద్యోగం లభించింది. ఉద్యోగానికి వెళ్లే ముందు రామకృష్ణ పంత్ ప్రభు దర్శనానికి వచ్చారు. ప్రభు ప్రసాదం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా చెప్పారు: ఎవరికీ అపకారం చేయకుండా ఎప్పుడూ మన శక్తి వంచన లేకుండా ఉపకారం చేస్తూ ఉండు. బాలా, నీకు ముందు పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. ఎవరికీ చెడు మాత్రం చేయకు. ఈ ప్రభు వాక్యాలు జీవితాంతం వారి స్మృతిలో ఉండేవి. వృద్ధుడై పని చేయడానికి చేతకానంత వరకు చాలా చోట్ల తహసీల్దార్గా పనిచేశారు. వీరి పనికి నవాబు సంతోషించి ఆయన పుత్రునికి కూడా తహసీల్దార్ పని ఇచ్చారు. ఈయన వంశీయులు ఇప్పుడు చిటుగుప్పలో ఉంటున్నారు. విఠలరావు తేర్పల్లి. చాలా సామాన్య స్థితి నుండి తాలూకుదారై చివరి వరకు ప్రభుసేవ భక్తితో సేవ చేసిన వారిలో ఇంకొక విఠలరావు ఈయన మారు పేరు తేర్పల్లి. ఈయన తండ్రి ధోండో పంత్. ఈయన అహ్మద్ నగర్కి చెందినవారు, కానీ నౌకరీ కోసం నవాబ్పేట్ జాగీర్దార్ వద్దకు వచ్చి ఉన్నారు. తేర్పల్లికి చెందిన కన్యతో ధోండో పంత్కి వివాహం జరగడం వల్ల ఈయన ఇక్కడికి వచ్చారు. అప్పటి నుండి ఆయనకు తేర్పల్లి మారుపేరు అయింది. ధోండో పంత్కు 2 కుమారులు, ఒకరు విఠలరావు, ఇంకొకరు గోవిందరావు. ఇద్దరు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లారు. మహమ్మద్ మియా ఇలాఖాలో మహమ్మద్ సాహెబ్ తాలూకుదారు కచేరీలో విఠలరావుకు ఉద్యోగం దొరికింది. తరువాత సర్కార్లో ఉద్యోగం దొరికింది. కానీ విఠలరావుకు ప్రభువుపై భక్తి ఉండడం వల్ల విషయం ప్రభువుకు చెప్పారు. ఉన్న సగం రొట్టెను విడిచిపెట్టకు, దాంట్లోనే దత్తాత్రేయుడు యశస్సు కలిగిస్తారు అని ప్రభు చెప్పారు.
ప్రభు ఆజ్ఞ ప్రకారంగా సర్కారులో వచ్చిన నౌకరి విడవకుండా పూర్వం చేసిన ప్రదేశంలోనే ఉండిపోయారు. ఆయనకు ముందుగా 30 రూపాయల జీతం లభించేది. తరువాత ఆయన సమర్థత తెలిసి రుకుముద్దీన్ ఖాన్ తన మద్దతుదారునిగా చేసుకున్నారు. ఆ సమయంలో ఆయనకు జీతం 100 రూపాయలతో పాటు మేనా కూడా ఇచ్చారు. ఈయన తాలూకుదారుగా 25 సంవత్సరాలు పనిచేశారు. ఈయన ప్రభు భక్తులలో అగ్రగణ్యులైరి. వీరు మరణించే వరకు ఐశ్వర్యవంతులై ఉండి చివరికి ప్రభువులో లీనమయ్యారు. మాణిక్ నగర్కు ప్రతి సంవత్సరం వచ్చి 1000 రూపాయలు దాన ధర్మాలు చేసేవారు. తన హయాంలో దత్త జయంతి పౌర్ణిమ యొక్క పూర్తి ఖర్చు స్వయంగా వారే చేసేవారు. ఇహలోకంలో ఐశ్వర్యం పొంది ప్రభు కృపతో ఉత్తమ లోకగతులై తన జన్మను సార్థకం చేసుకున్నారు. రావ్జీ బువా గోపాలరావుజీ అనే యువకుడైన బ్రహ్మచారి ప్రభు సన్నిధికి వచ్చారు. ఇంతకుముందు ఎక్కడ నివసించేవారో ఎవరికీ తెలియదు. కొల్హాపూర్ ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందినవారని అనుకుంటాం. ప్రభు దర్శనానికి గోపాలరావుజీ వచ్చారు. వీరి పేరు చివరిలో రావ్జీ అని పేరు ఉండడం వల్ల అది వారి ఇంటి పేరు అయి ఉండవచ్చని అందరూ ఆయనను రావ్జీ బువా అనేవారు. రావ్జీ బువా యొక్క బుద్ధి కౌశల్యం చూసి ప్రభు ఆయనకు సమర్థ రామదాసు విరచిత దాసబోధలోని కొన్ని ప్రకరణలు అర్థయుక్తంగా చెప్పారు. రావ్జీ బువాకు దాసబోధ మనసుకు నచ్చి చివరి వరకు ఆ గ్రంథ పరిశీలన చేస్తూ ఉండిపోయారు. ముంబైలో ఉద్యోగం చేస్తున్న రఘునాథరావు నాయక్ అనే పేరుగల ఒక గృహస్థు ప్రభు గురించి విని మాణిక్ నగర్కు వచ్చారు. ప్రభు దర్శనం అయిన తరువాత ప్రభు చరణాల వైపు మనసు లాగి ప్రభు భక్తులయ్యారు. ఇక్కడ ఇంజనీరుగా మొదట రఘునాథ్ బువాకి 15 రూపాయల జీతం దొరికేది. కానీ ప్రభు కృపతో వారి పనిలో నైపుణ్యం పెరిగి లక్షల రూపాయలు సంపాదించి ప్రభు సేవ చేశారు. ఒకసారి ఒక చోట భవంతి నిర్మించడానికి పునాదులు తీసి పని జరుగుతున్నప్పుడు ఒక చిన్న దత్తుని మూర్తి దొరికింది. దానిని ప్రభు వద్దకు తెచ్చి ఇచ్చారు. ప్రభు ఆ మూర్తిని తొడ మీద కూర్చోపెట్టుకుని పేడ తినిపించారని ఆ వంశంలోని వారు చెబుతారు. ఈ మూర్తి ఇప్పటికీ రఘునాథరావుజీ వంశంలోని వారి పూజలో ఉంది. ఈ ఇంటి వారు ఇప్పుడు ముంబైలో ఇతర ఆప్తుల సహాయంతో ప్రభు కార్యం సేవా తత్పరతతో చేస్తారు. ప్రభు ఆజ్ఞ ప్రకారంగా రావ్జీ బువాను ముంబైకి తీసుకొని వెళ్ళారు. రావ్జీ బువా ముంబైలో మరణించే వరకు ఆయన ఇంట్లోనే ఉండేవారు. అక్కడ ఆయన కీర్తి సంపాదించి తమ శిష్యవర్గాన్ని ప్రభు సంప్రదాయంలో విలీనం చేశారు. రావ్జీ బువా రాసిన వీలునామా ఆధారంగా మాణిక్రావు ముల్గావ్కర్ గారి ఇంట్లో ప్రతి సంవత్సరం ప్రభు జయంతి ఉత్సవం ముంబైలో జరుగుతుంది. రావ్జీ బువా వల్ల ప్రభు యొక్క సంప్రదాయం ముంబైలో ప్రథమంగా గుర్తింపు వచ్చి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 35వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.